హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుండా ప్రయాణించే అత్యంత కీలకమైన రైళ్లలో శబరి ఎక్స్ప్రెస్ అనేది అత్యంత కీలకమైన రైలుగా చెప్పుకోవచ్చు. నిత్యం ప్రయాణికుల రద్దీతోటి కిటకిటలాడే ఈ శబరి ఎక్స్ప్రెస్లో కీలక మార్పులు అనేవి రాబోతున్నాయి. ప్రస్తుతం ఎక్స్ప్రెస్ బండిగా నడుస్తున్న ఈ శబరి ఎక్స్ప్రెస్ అనేది త్వరలోనే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుగా మారనుంది. ఈ వివరాలకు వెళ్తే 17230, 17229 సికింద్రాబాద్ తిరువనంతపురం, తిరువనంతపురం సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే శబరి ఎక్స్ప్రెస్. ఈ రైలు ప్రస్తుతం ఎక్స్ప్రెస్ రైలుగా సేవలు అనేది అందిస్తుంది. ఈ బండిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మార్చాలని రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ వచ్చిన మార్పులు అనేవి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో ఇంకా అప్డేట్ అనేది రావాల్సి ఉంది. ఈ ట్రైన్ అనేది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మారిన తర్వాత ఈ రైలు యొక్క నెంబరింగ్ సిస్టంలో కూడా మనకి మార్పులు అనేవి వస్తాయి. ప్రస్తుతం తిరువనంతపురం సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ యొక్క నెంబర్ వచ్చేసి 17229గా ఉంటుంది. ఈ బండి సూపర్ ఫాస్ట్ రైలుగా మారిన తర్వాత ఈ రైలు యొక్క నెంబరింగ్ సిస్టంలో మార్పుల అనంతరం ఈ రైలు యొక్క నెంబర్ వచ్చేసి 20630గా ఉంటుంది. అలాగే సికింద్రాబాద్ తిరువనంతపురం మధ్యలో ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ రైలు యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 17230. ఇంకా ఈ బండి సూపర్ ఫాస్ట్గా అప్డేట్ అయిన తర్వాత ఈ ట్రైన్ యొక్క నెంబర్ వచ్చేసి 20629గా ఉంటుంది. ఇంకా ఈ రైలు యొక్క ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. ప్రస్తుతం ఈ రైలు తిరువనంతపురం రైల్వే స్టేషన్లో ఉదయం 6:45 బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:45 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ఈ బండి సూపర్ ఫాస్ట్గా అప్డేట్ అయిన తర్వాత ఈ రైలు తిరువనంతపురం రైల్వే స్టేషన్లో ఎప్పట్లాగానే 6:45 బయలుదేరుతుంది. సికింద్రాబాద్కి మాత్రం ఉదయం 11 గంటలకి చేరుకుంటుంది. అంటే ఇక్కడ 1:45 సమయం అనేది తగ్గుతుంది. దీనివల్ల ప్రయాణికులు గమ్యస్థానానికి త్వరగా చేరుకోవచ్చు. అలాగే ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఈ బండి మధ్యాహ్నం 12:20 బయలుదేరుతుంది. ఈ బండి సూపర్ ఫాస్ట్గా అప్డేట్ అయిన తర్వాత మధ్యాహ్నం 2:35 బయలుదేరుతుంది. అటు ఇటుగా 2 గంటల వరకు లేటుగా సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. తిరువనంతపురానికి ప్రస్తుతం మరుసటి రోజు సాయంత్రం 6:05 చేరుకుంటుంది. ఈ మార్పుల అనంతరం 6:20 చేరుకుంటుంది. అంటే ఒక 15 నిమిషాలు అటు పెరిగింది, ఇటు 2 గంటల వరకు తగ్గింది. ప్రస్తుతం ఈ రైలుకి ఇటు సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో ప్రయాణించే పద్మావతి ఎక్స్ప్రెస్, అలాగే సికింద్రాబాద్ నుంచి వయా పాకాల మీదుగా తిరుపతికి ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేర్ అనేది అందుబాటులో ఉంది. ఈ మార్పుల అనంతరం ఆ రేక్ షేర్ అనేది మార్చనున్నారు. ఈ బండి యొక్క మెయింటెనెన్స్ అనేది ప్రస్తుతం సికింద్రాబాద్లో జరుగుతుంది. ఈ మెయింటెనెన్స్ కూడా తిరువనంతపురానికి మారుతుంది. ఈ మార్పులు అనేవి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దాని మీద ఇంకా మనకి పూర్తిగా అప్డేట్ అనేది రావాల్సి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మార్పుల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవర్ నెక్స్ట్ డే.